తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక అసలు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతకుముందు పొలిటికల్ క్లియరెన్స్ డినైడ్ అన్న ఒక్క మాటతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. అయితే ఇప్పుడు విదేశాంగ శాఖ మాత్రం రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రతిపాదించిన కార్యక్రమాలు, సమావేశాలు ముఖ్యమంత్రి హోదాకు తగినవి కావని, అధికారిక పర్యటన ఉద్దేశానికి ఆ ఎంగేజ్మెంట్ సరిపోలేదని చెబుతోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే పర్యటనలో భాగంగా యూకేకి మాత్రం క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తమైందన్న ప్రశ్నలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరింత తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి యుఎస్ ఐటినరీలోని కొన్ని సమావేశాలు, సంస్థలతో ఉన్న సంబంధాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని కార్యక్రమాలకు యాంటీ ఇండియా ఫోర్స్తో సంబంధాలున్నాయా? జార్జ్ సోరోస్ పాత్ర ఏమైనా ఉందా? జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలున్నాయా? హైదరాబాద్లో సామాజిక అశాంతికి సంబంధించిన ఏదైనా కుట్ర జరుగుతోందా అంటూ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏమిటంటే ఇవి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలు మాత్రమే. వీటినే విదేశాంగ శాఖ అధికారికంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు క్లియరెన్స్ నిరాకరించడానికి కారణాలుగా చెప్పలేదు. కాబట్టి ఈ వ్యవహారాన్ని 3 వేర్వేరు కోణాల్లో చూడాల్సి ఉంది. మొదటిది ఎంఏఏ అధికారిక వివరణ. రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రతిపాదించిన కార్యక్రమాలు, సమావేశాలు ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో లేవని, అధికారిక పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా లేవన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వివరణ. రెండోది తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ వివక్ష ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మూడోది బీజేపీ చేస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఐటినరీ సంబంధిత ఆరోపణలు. అమెరికా పర్యటనలోని కొన్ని ఎంగేజ్మెంట్స్, సంస్థల నేపథ్యం, వాటికి సంబంధించిన సంబంధాలపై ధర్మపురి అరవింద్ ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరి ఈ 3 లేయర్స్లో అసలు నిజం ఏంటి? రేవంత్ రెడ్డి యుఎస్ టూర్ ఐటినరీలో కేంద్రానికి అభ్యంతరకరంగా కనిపించిన అంశాలు ఏంటి? యూకే పర్యటనకు అనుమతిచ్చి యుఎస్ పర్యటనకు మాత్రం ఎందుకు నిరాకరించారు? విదేశాంగ శాఖ దీనిపై మరింత వివరాలను వెల్లడిస్తుందా, లేక ఈ వ్యవహారం చివరకు సెంట్రల్ స్టేట్ పొలిటికల్ క్లాష్గానే మిగిలిపోతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.